కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అంట ఆయన అసలు పేరు, అలియాస్ కల్వకుంట్ల కన్నారావు అంటారు. అంటే ఏమో ఇంట్లో ముద్దుగా కన్నా కన్నా అని పిలుచుకునే వాళ్ళేమో ఈ కన్నయ్యని కన్నారావు. కన్నారావు కన్నేస్తే ఏం జరుగుద్దో తెలుసా అని చెప్పి కూడా చాలామంది రాస్తున్నారు ఈ మధ్యకాలంలో. అయితే యాక్చువల్గా వీడు కేసీఆర్కి అన్న కొడుకు. రీసెంట్లీ మొన్న ఈ పేరు వెలుగులోకి వచ్చింది, ఇమీడియట్గా అరెస్ట్ చేసి ప్రజెంట్ జైల్లోనే ఉన్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇంకో కేసు నమోదైంది. విజయవర్ధన్ రావు అనే ఒక ఆయన ఈ కేసు పెట్టాడు. నా దగ్గర నుంచి నన్ను బెదిరించి నన్ను కొట్టి 60 లక్షల డబ్బు, 97 తులాల నగలు బంగారం బ్యాంక్ లాకర్ల నుంచి తెచ్చిచ్చాను, తీసుకున్నారు, నన్ను మోసం చేశాడు, ఇలానే కొన్ని చెప్పాడు. మేము అధికారంలో ఉన్నాం, నేను చెప్తే ఏమైనా చేయొచ్చు, నిన్ను చంపేస్తా, ఇక్కడ ఉండవు నువ్వు, అది ఇది అని రకరకాలుగా బెదిరించి చేసిన పని ఇది. అండ్ ఇతను ఎలా బెదిరించాడు అంటే వీడికి హోమోసెక్షువల్ ఇది ఒకటి ఉంది కన్నారావుకి. సో అంటే ఎల్జిబిటీ అది అలా ఉండడం తప్పని నేను అనట్లా, కాకపోతే అది అడ్డం పెట్టుకొని నేరాలు చేయడం తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిజ్రాగా బతకడం తప్పు కాదు, వాళ్ళకి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, కానీ బలవంతంగా దోచుకోవడం తప్పని మొన్న కోర్టు తీర్పిచ్చింది. అండ్ నెక్స్ట్ ఎలాగైతే ఇప్పుడు సామూహిక అత్యాచారం అమ్మాయిలకి జరిగితే నేరమో, నువ్వు అబ్బాయికి చేసినా నేరమే, అత్యాచారం నేరమే. ఈయన విజయవర్ధన్ రావు మీద కన్నేస్తే ఇద్దరు కలిసి ఒకరినొకరు ఇష్టపడి కొన్నాళ్ళు బాగానే తిరిగారు. ఆయన కూడా ఈయన పెద్ద మనిషి, కల్వకుంట్ల కేసీఆర్ 10 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రి, వాళ్ళ అన్న కొడుకు కేటీఆర్ ఎంతో ఈయనంతే, ఆయన తెర మీద ఈయన తెర వెనుక. అట్లాంటోడు నాకు మంచి ఇది, నేను ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా బిజినెస్లు పెట్టుకోవచ్చు, మంచిగా బతకవచ్చు, నాకు ఈజీగా లైసెన్స్లు ఇప్పిస్తాడు, బాగుంటే మంచి బార్ అండ్ రెస్టారెంట్ పెట్టుకోవచ్చు. ఇతని దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, అంటే ఎవరు లేని అబ్బాయి, ఆయనకు ఉన్నదంతా బ్యాంక్ లాకర్లలో పెట్టుకున్నాడు, 60 లక్షల సొమ్ము ఉంది. అండ్ వాళ్ళ ఇంటికి పరంగా వచ్చినటువంటి నగలు అవి ఇవి 97, 100 తులాలు అనుకోండి, 3 తులాలు తక్కువ బంగారం ఉంది. ఏదో ఒకటి చేసి బతకాలి, మంచి పెద్ద వ్యాపారం చేయాలి, షార్ట్ టైంలో ఎదగాలి. షార్ట్ టైంలో ఎదగొచ్చు, ఎందుకంటే నాకు వెనకాల ఈయన ఉన్నాడు అండ, ఎవరైనా మొత్తం శిఖరం తెలంగాణ మొత్తం ఈయన చేతిలోనే ఉంటాయి. మరి అలాంటప్పుడు నాకు ఎదగడం ఎంతసేపు. ఆయనకు కూడా ఈయనంటే ముచ్చట పడ్డాడు, రోజు కలిసి అదేంటిది సరసాలు ఆడడం స్టార్ట్ చేసుకున్నారు. ఇకపోతే ఒక రోజు చెడింది వీళ్ళకి. యాక్చువల్లీ ఈయనను పరిచయం చేసింది ఎవరు అంటే వీడి పరిచయమే ఈయనను దొబ్బుదాం అన్నట్టుగా పరిచయం అయ్యారు. ఎలా, బిందు మాధవి అని ఒక అమ్మాయి అలియాస్ నందిని చౌదరి అనే పేరుతో ఈయనకి పరిచయం, కన్నారావుకి. అతన్ని ఈయనకు పరిచయం చేసింది. వీడు ఒకడు ఉన్నాడు, వీడి దగ్గర బాగా సొమ్ము ఉంది, ఏదో బిజినెస్ చేయాలనుకొని తహతహలాడుతున్నారు, నాకు నువ్వు తెలుసు అని చెప్పా, నన్ను నమ్మాడు. అండ్ మంచి పర్మిషన్లతో పెద్ద బార్ అండ్ రెస్టారెంట్ పెట్టించిన, ఇంకేమైనా చేసిన, తొందర లైసెన్స్లు ఇప్పించిన, నువ్వు షార్ట్ టర్మ్లో అసలు ఎక్కడికో వెళ్ళిపోతావు అని నేను అడిగి బాగా చెప్పా, ఒకసారి నువ్వు కూడా చూడు, వీడి దగ్గర సొమ్ము బాగుంది, మనం దొబ్బేద్దాం అన్నట్లు చెబితే ఈయన కూడా ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి అనుకున్నాడు. ఒకరు మీటింగ్ ఏర్పాటు చేయి. ఆ మీటింగ్లో ఈయనకి ఇది కాకుండా వీడు కూడా నచ్చాడు సొమ్ముతో పాటు, అరే వీడు భలే ఉన్నాడే అని చెప్పి మనసు పడ్డాడు. కొన్నాళ్ళు తిరిగాడు. ఇక ఒకానొక టైంలో వ్యవహారం చెడేదాకా వచ్చినప్పుడు ఈయన బిజినెస్ అంటేనే డబ్బులు తెచ్చాడు, ఆ సొమ్ము తెచ్చి ఈయనకు నమ్మి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే నన్ను కొట్టి తీసుకున్నారు అంటున్నారు, కానీ చెప్పుకోలేక అసలు విషయం కొట్టే ఉండొచ్చులే. మన ఇద్దరం కలిసి ఉన్న వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నేను కనుక ఈ బయట పెడితే నువ్వు ఇక్కడే కాదు ఎక్కడా బిజినెస్ చేసుకోవడానికి పనికిరావు. నాదేముంది, నేను బయటపడతా ఈజీగా, మొత్తం ప్రభుత్వం నా చేతిలో ఉంది, నువ్వు ఎట్లా బతుకుతావో చూసుకో, నీ సంగతి చూసుకో, నువ్వే నన్ను ఏదో చేసావని నేను చెప్తా, నువ్వే నన్ను ఇలా చేసావు అలా చేసావని నేను చెప్తా, నాకు మొత్తమంది ఇచ్చేదో చేసావని నేను చెప్తా. నేను చెప్తే పోలీసులు నా వాంగ్మూలమే తీసుకుంటారు, నా ప్రకారంగానే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, నా ప్రకారంగానే ఛార్జ్షీట్ నమోదవుతుంది, నేనే గెలుస్తా, నేను 5 ఏళ్ళు జైల్లో పెడతా, 10 ఏళ్ళు జైల్లో పెడతా, నీ సొమ్ము పోతుంది, నీ పరువు పోతుంది, నువ్వు జైల్లో ఉంటావు, చావు బతుకుల మధ్యలో ఉంటావు, బయటకు వచ్చినా నీకేమీ ఉండదు, చూసుకో ఓకే. అప్పుడు అవునులే ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో అని చెప్పేసి ఈయన కూడా
నా బుద్ధిది అనవసరంగా నేను కూడా అతని మీద మనసు పడ్డా, ఇంకేదో అనుకుంటే ఏదో అయ్యింది, పోన్లే ఈ జీవితం ఇంతేనేమో, అన్నీ కోల్పోయా, మనుషులను కోల్పోయా, ఇప్పుడు డబ్బు కోల్పోయా, చూద్దాం ఇంకో జన్మ అంటూ ఉంటే బాగుంటా అన్నట్టుగా ఒక భ్రమలో బ్రతికేస్తున్నాడు. సడన్గా ప్రభుత్వం కూలింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చి ఒక 4 నెలలు ఈలోపు వరుస పెట్టి ఏంటంటే రీసెంట్లీ ఓ భూ కబ్జా కేసు విషయంలో కన్నారావు అరెస్ట్ అయ్యాడు. అది ఇంకా తెలివైన వ్యవహారం. అది కూడా వాడు కొట్లాడుకుంటే ఈయన వెళ్ళి నీది కాదు ఇది నాది అని చెప్పి తెచ్చుకున్నాడు. సెటిల్మెంట్ కోసం వెళ్ళి కబ్జా చేసి వచ్చాడు. అది బాగుంది. సో దాంట్లో ఈయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడని ఈయనకు తెలిసింది. తెలిసిన వెంటనే అండ్ ఒకనొక విషయం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళల్లో మన వీడియోల వల్ల కూడా కొంచెం చైతన్యం వస్తుంది జనాలకి. అంటే ఇంతకుముందు ఏమైందంటే మనం ప్రపంచంలోనే మీడియా ఫ్రీడమ్ లేని కంట్రీస్లో భారత్ 166 స్థానంలో ఉంది మీడియా స్వేచ్ఛ. అలాంటిది ఇండియాలో నెంబర్ 1 తెలంగాణ. మీడియా స్వేచ్ఛ ఇవ్వాలి 10 ఏళ్ళు. వాళ్ళ వార్తలే రావాలి, వాళ్ళ భజనే చేయాలి, వాళ్ళకి అనుకూలంగానే ఉండాలి. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవ్వరు ఏ చిన్నగా వాగినా సరే వాళ్ళ మీద దాడులు చేయడం, కేసులు బుక్ చేయడం లాంటివన్నీ చేశారు. వాళ్ళకు భయపడి మిగతా వాళ్ళు అసలు ఆ వార్తలు చెప్పడమే మానేశారు. ఏవేవో ఏపీ న్యూస్లని, ఆ న్యూస్లని, హాంకాంగ్, సింగపూర్ న్యూస్లని చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళ గురించి చెప్పట్లా. అండ్ వీళ్ళ భజన ఛానల్స్ బోల్డ్ ఉన్నాయి, వీళ్ళ మీద భజన చేసుకుంటూ వాళ్ళు కూడా బతికేస్తున్నారు. అలా మీడియా స్వేచ్ఛను చంపేశారు. ఇప్పుడు మన వీడియోలు చూసి చాలామందికి చైతన్యం వస్తుంది. ఓహో అప్పుడు కూడా గొంతు నలిగిపోయి మాట్లాడలేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రీడమ్ వచ్చింది. వీళ్ళ ప్రభుత్వం లేదు, వీళ్ళు ఏం చేయలేరని తెలిసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, మహా అయితే కేసులు పంపుతారు, నోటీసులు పెడుతున్నారు. ఆ నోటీసుల వల్ల ఏం ఒరిగేది ఉండదని వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే అయినా సరే ఏదో నామకే వాస్తే పంపాలి, మరీ నోరు మూసుకొని కూర్చుంటే చేతగాన్ని దద్దమల్లా గాజులేసి కూర్చున్నారు అనుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం ఏదో తిరగబడాలి ఇలా పిచ్చి నోటీసులన్నీ పంపిస్తున్నారు. మనం కూడా చూస్తున్నాం. సరే ఈ విషయం పక్కన పెడితే ఈయనకి విజయవర్ధన్ రావుకి ఆయన అరెస్ట్ ఒక విషయము, మనలాంటి వాళ్ళ వీడియోలు చూసి ఓకే ధైర్యం వచ్చింది, పర్లేదు ఈ అన్యాయాన్ని నేను చెబుతా. మొన్న చెన్నుపాటి వేణుమాధవరావు వచ్చి నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు, అప్పట్లో ఇలా జరిగింది అని చెప్పేసి ఆయన పోలీస్ అరెస్ట్, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన అరెస్ట్ కాగానే ఆయన వచ్చాడు బయటికి. ఇప్పుడు కన్నారావు అరెస్ట్ అయిన వెంటనే ఈయన వచ్చి జూబ్లీ హిల్స్ పోలీసులు జరిగిందంతా చెప్పి ఇలా నన్ను లైంగికంగా కూడా వేధించాడు, ఇలా జరిగింది. సరే ఏదో ఒకటి తప్పో ఒప్పో నా దగ్గర నుంచి అయితే ఇంత సొమ్ము తీసుకున్నాడండి, నేను ఇలా సంపాదించుకున్నాను, పలానా బ్యాంక్ లాకర్లో పెట్టుకున్నాను, ఇవి ఆధారాలు నాకు ఇప్పించండి, నేను ఏదో బిజినెస్ చేసి బతికేస్తా, నేను చూసుకుంటా. వాడు నాకు ఏదో ఇప్పిస్తా అన్నాడు, బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సో లేకపోతే ఇంకేదో, యథేచ్ఛగా కొంచెం మంచి హైఫైగా బతకొచ్చు అనుకున్నా. హైదరాబాద్ సిటీలో నాకంటూ ఒకటి ఏదో ఉంటుంది అనుకున్నా, ఓ పేరు ప్రఖ్యాత, తర్వాత దాన్ని డెవలప్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు అవన్నీ లేకుండా మూలుగుతున్నా. ఇప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్పి కేసు పెట్టగానే ఆయనకు మళ్ళీ పీటీ వారెంట్ ఇష్యూ అయింది, జైల్లో ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు నన్ను అడిగి ఇంకో విషయం ఏంటంటే ఆ భూ కబ్జా విషయంలోనైనా కన్నారావుకి బెయిల్ వచ్చే అవకాశం ఉందేమో, కానీ ఈ కేసులో మాత్రం చచ్చిన రాదు. అసలు ఈ కేసులో బెయిల్ అనేది ఉంటుంది. స్ట్రాంగ్గా ఉన్నాడు మనిషి కూడా. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఇది అత్యాచారం కేసు, నువ్వు అమ్మాయి మీద చేసినా అత్యాచారమే, అబ్బాయి మీద చేసినా అత్యాచారమే. ఇప్పుడు ఈయన పెట్టింది అత్యాచారం కేసు కింద పెట్టాడు, పైగా కిడ్నాప్ కేసు కూడా పెట్టాడు, నన్ను కొట్టారు తిట్టాడని అదేంటిది అటెంప్ట్ మర్డరు పెట్టాడు, అన్నీ పెట్టేశాడు. 420 కూడా పెట్టాడు, చీటింగ్ కేసు, 508, 408 406 దొరికిన కేసులన్నీ పెట్టేశారు. సో ఇప్పుడు ఇందులో అయితే ఈయన బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఇది కన్నారావు లీలలు అనమాట. వీడు మాత్రం ఇక్కడ జైల్లో నలిగిపోవాల్సింది. అక్కడ కవిత ఎలాగైతే తిహార్ జైల్లో ఉందో ఇక్కడ ఈయన కూడా ఉండాల్సింది. ఆయన స్టార్టింగ్లో బహుశా గవర్నమెంట్ వచ్చిన కొత్తలాగుంటా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా రూడ్గా మాట్లాడాడు. అసలు అప్పుడే అనుకున్నాను, అసలు ఆ ఇంటర్వ్యూ బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ చేయొచ్చు. నేను అంతే ఉంటా, నేను అట్లే ఉంటా, నేను గట్లే చేస్తా అని మాట్లాడటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈయన గిబ్జాలు చేసుకుంటూనే బతుకుతున్నాడు. ఈయన తీరు ఇంతే. ఇప్పుడు కవిత ఒక రకంగా ఉంటుంది, ఆమె తీరు అంతే. కేటీఆర్ ఒక రకంగా ఉంటాడు, ఆయన తీరు అంతే. ఆ పిల్లలు వాళ్ళ బతుకులు ఏదో బతికేస్తున్నారు, వాళ్ళ తీరు అంతా. అంటే కొంచెం సభ్యత సంస్కారం తెలిసిన వాళ్ళు ఒకలాగా ఉంటారు,
నన్నేవాడరా ఏం చేసేది అని కాలర్ ఎగరేసేవాడు ఇంకోలా ఉంటాడు. వాళ్ళు అప్పటికి కూడా ఇప్పటికి కూడా ఒక భ్రమలో ఉన్నారు, అధికారంలో వాళ్ళే ఉన్నారేమో అని. ఇంకా అది